ఇవి ఈరోజు ఇండియాలో ట్రెండింగ్ టాపిక్స్. ముందుగా ప్రభుత్వం చేసిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చూద్దాం. మన మొదటి వార్త దేశ రాజధాని ఢిల్లీ నుంచి. ప్రధాని మోదీ సేవతీర్థ్ అనే కొత్త పీఎంఓ కాంప్లెక్స్ను ప్రారంభించారు. న్యూఢిల్లీ రాజధానిగా 95 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించి ఓ ముఖ్యమైన అప్డేట్. ప్రభుత్వం కొన్ని భారీ రక్షణ ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ కోసం అదనపు రాఫెల్ జెట్స్, నేవీ కోసం P-8I విమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఇక ప్రాంతీయ రాజకీయాల విషయానికొస్తే మన పొరుగు దేశంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఈ వార్త బంగ్లాదేశ్ గురించి. అక్కడ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని BNP పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని మోదీ విజేతకు అభినందనలు తెలిపి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను నొక్కి చెప్పారు. ఇప్పుడు సామాజిక, ఆర్థిక రంగాల్లోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రభావం కనిపించింది. ట్రేడు, రైతు సంఘాల పిలుపుతో రవాణా, ఇతర సేవలకు అంతరాయం కలిగింది. కొత్త లేబర్ కోడ్లు, ఇండియా-US వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన రోజు. సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆర్థిక రాజధాని ముంబై నుంచి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ పడిపోయాయి. ఏఐపై ఆందోళనలు, ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ఇక వినోదం, క్రైమ్ విభాగాల నుంచి కొన్ని వార్తలు. బాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ రణవీర్ సింగ్, రోహిత్ శెట్టీలకు కొత్తగా బెదిరింపులకు పాల్పడింది. ఈ సంఘటనతో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ట్రెండింగ్ టాపిక్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.